అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. నీటి కవిత సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలనిస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు వ్రాసేలా ప్రోత్సహిస్తున్న గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్కారాలు. నేటి కవిత సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న సమూహ సారథి శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో కవితాగానం చేయబోతున్న కవిమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. కవిమిత్రుల కవితాగానం ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం, మిత్రులను అభినందిద్దాం. నేటి కవిత సమూహ సభ్యులకు గుడ్లదన సాహిత్యదశేఖర్ నమస్కృతులు. నా కవిత అక్కడంతా ఏరులా పారేది నీరే, ఆకాశం అప్పుడప్పుడు ముచ్చటపడి జల్లవుతుంది, ఆ జల్లులో నేలమ్మ గుండె జల్లవుతుంది. నాగేటి కర్ర అదిమిన మెరకలో రైతన్న చెమట చుక్కలు చిందేస్తాయి గజ్జగట్టి, 2 చుక్కలు తాగి విత్తు విప్పుతుంది ఆకుల రెక్కలు పచ్చదనపు పరికిణీలా. కృతజ్ఞతలు తెలపాలంటే గాలి రెపరెపలే నేర్పుతాయి ఓ భాష, నింగివైపు చూసే పైరు కర్రలకు. గింజ పట్టిన కంకులు రైతు కళ్ళలో ఆనంద భాష్పాల వెలుగులవుతాయి, రేపటి ఆశల కాంతులు నింపి. ఎప్పటికప్పుడు ఆకాశానికి వేడుకోలుగా అడుగుతాయి ఆశ నిండిన రైతుల కళ్ళు. వరదై పొంగి మనసులో తుఫాను సృష్టించి ఆనంద భాష్పాలను మార్చొద్దని కన్నీరు మున్నీరుగా. నమస్కృతులు. సాహితీ మిత్రులందరికీ నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి, కరీంనగర్. అంశం స్వేచ్ఛా కవిత. నా శీర్షిక ఊహలు ఊగిసలాటలు. ఊహలు ఆకాశాన్ని అందుకుంటుంటే అవకాశాలు అగాధాల్లోకి నెడుతుంటే, ఊహలు ఆకాశాన్ని అందుకుంటుంటే అవకాశాలు అగాధాల్లోకి నెడుతుంటే, రెక్కలు మొలచిన కలలకే నేల ఎందుకు బంధనమవుతుందో, ఆకాశం పిలిచిన అడుగులు ఎందుకు ఆగిపోతాయో, ఇదే కదా ఈ జీవితపు ఊగిసలాటలు. కలలు కంటికి కనిపించని రంగుల చిత్రాలు, కలలు కంటికి కనిపించని రంగుల చిత్రాలు. కృషి చేతిలో పడితేనే కాన్వాస్పై నిలిచే కళాఖండాలు. ఊహలు గాలి పటాలైతే అవకాశాలు గాలి వానలైతే, దారం బిగించి పట్టుకున్న ధైర్యమే ఆకాశాన్ని అందించే చేయి. అలలు సముద్రాన్ని దాటవు, తీరాన్ని తాకే తపన లేకుంటే, అడుగులు గమ్యాన్ని చేరవు, నడకలో నమ్మకం లేకుంటే. నేటి కాలం ఊహలకు రెక్కలు ఇచ్చింది అదే కాలం ఈ అవకాశాలకు సంకెళ్ళు వేసింది. ఎవరి చేతిలో సాంకేతికత ఆయుధమవుతుందో వారి కలలే వాస్తవాలు అవుతాయి. ఊహ ఒక విత్తనమైతే అవకాశం ఒక నేల. కృషి జలమై చేరితేనే అది మొలకై చెట్టై అలసిన బాటసారికి నీడనిస్తుంది. ఊగిసలాడే ఊహలకు ఒక చక్కని దిశ చూపితే అవకాశం మెట్లవుతాయి. కలలను అడుగులుగా మలిస్తే అందలం అందని ఆకాశం కాదు. కలలను అడుగులుగా మలిస్తే అందలం అందని ఆకాశం కాదు. ఊహలు అవకాశాలు ఒక దారిలో నడిచిన రోజు
ఊహలు అవకాశాలు ఒకే దారిలో నడిచిన రోజు కల కేవలం కల కాదు, మనిషి తన చేతులతో రాసుకున్న రేఖా చిత్రం. మనిషి తన చేతులతో రాసుకున్న రేఖా చిత్రం రేపటి సాకార చిత్రం. అందరికీ ధన్యవాదములు. నమస్తే, నా పేరు భానుశ్రీ తిరుమల, విశాఖపట్నం. నా కవితా శీర్షిక హరితోదయం. కోడి కూయక ముందే పొలం దారి పట్టి, కోడి కూయక ముందే పొలం దారి పట్టి, తొలి కిరణం సోకక మునుపే ఏరుపూసి, తొలి కిరణం సోకక మునుపే ఏరుపూసి, పొదునెక్కిన ఆ మట్టి పొరలను తట్టి లేపి, పొదునెక్కిన ఆ మట్టి పొరలను తట్టి లేపి, తన శ్రమే సమిదగా సాగించేను యజ్ఞం, తన శ్రమే సమిదగా సాగించేను యజ్ఞం. నారు నీరు పోసి సాకిన ఆ కర్షకుడు, నారు నీరు పోసి సాకిన ఆ కర్షకుడు శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీక కదా. నారు నీరు పోసి సాకిన ఆ కర్షకుడు శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీక కదా. నేలకు జీవం పోసేటి అపర బ్రహ్మంటే, నేలకు జీవం పోసేటి అపర బ్రహ్మంటే అతిశయోక్తి కాదది ముమ్మాటికి నిజం, అతిశయోక్తి కాదది ముమ్మాటికి నిజం. వెలుగు వైపు కదులుతున్న ఆ జోడెడ్లు, వెలుగు వైపు కదులుతున్న ఆ జోడెడ్లు రైతు బ్రతుకులో వసంతం విరియాలని, వెలుగు వైపు కదులుతున్న ఆ జోడెడ్లు రైతు బ్రతుకులో వసంతం విరియాలని, పొడవై దృఢమైన కొమ్ములంత దిట్టంగా, పొడవై దృఢమైన కొమ్ములంత దిట్టంగా కంకులన్నీ ఎదిగి రైతు పాతర నిండాలని, కంకులన్నీ ఎదిగి రైతు పాతర నిండాలని అడుగడుగులో ఆశీర్వదిస్తున్నాయి అవి, అడుగడుగులో ఆశీర్వదిస్తున్నాయి అవి. కురిసిన వానకు మురిసిన పచ్చదనం, కురిసిన వానకు మురిసిన పచ్చదనం తలలూపుతున్నది కనులకు విందుగా, కురిసిన వానకు మురిసిన పచ్చదనం తలలూపుతున్నది కనులకు విందుగా. హరితం జీవభరితం కదా ఏ నేలకైనా, హరితం జీవభరితం కదా ఏ నేలకైనా, తానూనిన చోటు భూతల స్వర్గమే కదా. హరితం జీవన భరితం కదా ఏ నేలకైనా, తానూనిన చోటు భూతల స్వర్గమే కదా. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చిల్కా భాస్కర్. మా ఊరు హైదరాబాద్. దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో భాగంగా కవితా పఠనం. శీర్షిక నవతరం. నవయువత మేలుకొంది, నేతల తలరాతలు మార్చనుంది. నవయువత మేలుకొంది, నేతల తలరాతలు మార్చనుంది. నిత్యం జరుగుతున్న అవకతవకలు, నీట్ పేపర్ లీకుతో ఆగ్రహించిన యువకులు, తమ భవితకు భంగం కలిగిస్తున్న దొంగల భరతం పట్టాల్సిన రాజకీయ నేతల ద్వంద్వ వైఖరికి నిరసనగా విసిగి వేసారిన యువత కాక్రోచ్గా కదిలొచ్చి అధికార పీఠాన్ని కదిలించింది. కాక్రోచ్గా కదిలొచ్చి అధికార పీఠాన్ని కదిలించింది. అంతరిక్షంలో విహరించాలన్నా, అనంతమైన విశ్వాన్ని చుట్టాలన్నా, అంతరిక్షంలో విహరించాలన్నా, అనంతమైన విశ్వాన్ని చుట్టాలన్నా అలసత్వము లేని నవచేతనం యువత. యువత ఉద్యమిస్తే నో యూటర్న్, యువత ఉద్యమిస్తే నో యూటర్న్. దేహదారుఢ్యం, దేశభక్తి భావం నిండిన బుద్ధిమంతుల యువతే దేశానికి నిజమైన భాగ్య సంపద. దేశభక్తి భావం నిండిన
బుద్ధిమంతుల యువతే దేశానికి నిజమైన భాగ్య సంపద. దేశ నేతలు యువ భవితకు వేయాలి పెద్దపీట. సాంకేతిక పరిజ్ఞానముతో యువత వెర్రితలలు వేయకుండా, పక్కదారి తొక్కకుండా. సాంకేతిక పరిజ్ఞానముతో యువత వెర్రితలలు వేయకుండా, పెడదారి తొక్కకుండా ఇంటి నుంచే పరహితం బోధించాలి. యువతకు ఇంటి నుంచే పరహితం బోధించాలి. దేశ సంస్కృతి సాంప్రదాయాలతో నవతరం ఎదగాలి. దేశ సంస్కృతి సాంప్రదాయాలతో నవతరం ఎదగాలి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు కొల్చిన విజయభారతి, హైదరాబాద్. నేటి నా కవితా శీర్షిక ఓ మానవత్వమా నీవెక్కడా, ఓ మానవత్వమా నీవెక్కడా, కాగడా పెట్టి వెతికినా కానరాకున్నావు, మృగత్వపు చీకటి నీడలలో మరుగున పడిపోయావు, పశుత్వపు 4 పాదాల కింద నలిగిపోతున్నావు, పసిపాపలను కూడా కాటువేసే విషనాగుల కోరలకు చిక్కి వాటి కాటుకు బలైపోతున్నావు, మంచితనపు ముసుగు వేసుకుని సంచరించే మృగాల వంచనలో దుమ్ము కొట్టుకుని పోతున్నావు. నీతి లేదు, న్యాయం లేదు, నిజాయితీకి నిలువ నీడ లేదు. ఎక్కడైనా మానవత్వపు మొలక తలెత్తుకుని బతకాలంటే ధనదాహం, పదవి వ్యామోహం దౌర్జన్యపు మడిలో తొక్కి పడేస్తున్నాయి. మంచితనం, మానవత్వానికి నేటి జాలి దయ్యాలేని సమాజం మంగళహారతి పాడేస్తోంది. పాడెకట్టి వాళ్ళ కాడుకి తరిమేసి దుర్మార్గపు చితిమంటలలో తగులబెట్టేస్తోంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువులకు ధన్యవాదాలు. నేటి కవిత సాహితీ మిత్రులకు నా నమస్సుమాంజలి. నా పేరు పద్మావతి, హైదరాబాద్. నా కవితా శీర్షిక విదేశీ వ్యామోహం. వేదభూమంటూ, సంస్కృతి సంప్రదాయాలంటూ, ఆత్మీయతకు కొదవే లేదంటూ ఆచరణలే వదిలేసిన మాటల దర్పాలు. ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నా, మన ఆచార వ్యవహారాలు. విజ్ఞాన వీధుల్లో విహరిస్తున్నామంటూ, ప్రగతి పథంలో పయనించామంటూ డప్పులతో మూతలు. స్వార్థమే పరమార్థంగా భావించే సామాజిక రాజనైతిక వ్యవస్థలు మానం మార్కెట్లో అమ్మిస్తున్నారు. నీతి నిజాయితీలు అవినీతుల అంధకారంలో మగ్గిపోతూ, ప్రతిభలకు పట్టం కట్టని నిరుద్యోగ సమస్యలు యువతను కృంగదీస్తుంది. శ్రమలను దోపిడీ చేసే దళారీ వ్యాపారాలు, అన్నం పండించే రైతన్నకు దక్కని శ్రమ ఫలితం. వారసత్వ రాజకీయ పార్టీల జెండాలే ఎగురుతూ, సారా మత్తుల్లో ముంచెత్తుతూ నానాటికి పెరిగిపోతున్న పేదరికం. స్వాతంత్ర్యాన్ని అమ్ముకుంటున్న అనాగరికం. సభ్య సమాజమే చీత్కరిస్తున్న మూర్ఖత్వం. పాడిందే పాటగా మార్చి తాతలు నేతులు తాగారంటూ మూతుల వాసనలు చూసి తృప్తి పడుతున్నాం. మనసుని ఏమారుస్తున్న భ్రమలో బ్రతికేస్తున్నాం. జాతి, నీతి, ధర్మం మరిచిపోతున్నాం. మహాపురుషుల త్యాగాలకు తిలాదానం చేస్తున్నాం. జ్ఞానం కోసం కాక డబ్బు కోసమే పాకులాడుతున్నాం. మనమే మన ప్రతిభా చాతుర్యాలను విదేశీ బాట పట్టిస్తున్నాం. ఎవరికి ఏమీ కాక అనుబంధాలకు దూరంగా డబ్బు కోసమే యంత్రంలా జీవిస్తున్నాం. మనసులని చంపేస్తున్నాం. డబ్బు కోసమే స్వదేశం విడిచి విదేశీ వలస పక్షులై ఒంటరిగా జీవిస్తున్నాం. ఇది నా కవిత. ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు జేవి కుమార్ చేపూరి,
ఈ నెల 11వ తారీఖు నాడు స్వేచ్ఛా కవిత అంశానికి గాను నేను సమర్పించిన కవిత రక్తదానం. ఆదుకో ప్రాణాన్ని, పంచిని రుధిరాన్ని, చిరునవ్వుతో నింపు ఒక అధరాన్ని, నిలబెట్టు నీ రక్తంతో మరొకరి జీవితాన్ని, వేసుకో నీ ఖాతాలో కొండంత పుణ్యాన్ని, ఊరే నీటి ఊటలాంటిదే నీ రుధిరం, తోడిన కొద్దీ తిరిగి ఊరుతుంది నిత్యం. దేహంలో అనుక్షణం ప్రసరించే రుధిరం, పారే కొద్దీ కొత్త నీరొచ్చే ఏటి చందం, బలహీనపడతారన్నది అపోహ నిజం. రక్తదానం చేస్తే తరచుగా మన వంటికది మంచిదేగా, చిక్కటి రక్తం కనుమరుగేగా, నూతన రక్తం వచ్చి చేరుగా, ఉన్న రక్తం పల్చబడి తీరుగా. రక్త ప్రవాహం ఇక సులువుగా, గుండె నుంచి అది క్షేమంగా, 10 కాలాల పాటు పదిలంగా, జీవించు ఇక నీవు నిశ్చింతగా, ఇచ్చుటలోనే ఉన్నది హాయి, అనుభవిస్తేనే అది తెలిసేదోయి, నలుగురితో దాన్ని పంచుకోబోయి, అందరికీ ఆదర్శంగా నిలవబోయి. స్వస్తి, ధన్యవాదాలు. నా పేరు వనజ, మాది హనంకొండ. అంశము పదాలతో కవిత. ఆషాఢపు గోరింటాకు సంబరాలు ముగిసేలోపు శ్రావణ శోభ వనితలను పూజలకు, వ్రతాలకు, నోములకు ఉపయుక్తం చేస్తుంది. శ్రావణ మేఘాలు అరదించి చిరుజల్లులతో పచ్చని ప్రకృతితో నిండి ప్రకృతి శోభ పోటీ పడుతూ స్త్రీలను నూతనోత్తేజులను చేస్తుంది. పవిత్రమైన శ్రావణము మగువలకు ముదితం. నిండు ముత్తైదు వల్ల అలంకరించుకుని చేమంతుల బంతుల పరిమళాలతో స్వాగత తోరణాలు కట్టి లక్ష్మీదేవిని ఇళ్లలోకి ఆహ్వానిస్తారు. దేవిని ధూప దీప నైవేద్యాలతో పూజలు సలిపి ఆనంద పారవశ్యంతో మునిగి తేల్తారు. పరమ పావని గౌరీదేవిని హృదయానికి హత్తుకొని సకల శుభాలను వసగమని ప్రార్థిస్తారు పడుతులు. ధన్యవాదాలు. స్వాగతం. మిత్రుల కవితాగానం ఆస్వాదించారని, ఆనందించారని భావిస్తున్నాను. మిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన స్పందనలను, అభిప్రాయాలను నేటి కవిత యూట్యూబ్ ఛానల్లో తెలియచేయండి. నేటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వారం మరికొంతమంది కవిమిత్రుల కవితాగానంతో దృశ్య కవితా గానలహరి కార్యక్రమంలో కలుసుకుందాం. ధన్యవాదములు.